హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇది మీరు చూస్తున్నట్టుగా నా లాస్ట్ వీడియో యుఎస్ టు ఇండియా ట్రిప్ రిలేటెడ్ వీడియో పోస్ట్ చేశాను అనమాట. సో ఇప్పటికి చూడకపోతే యూ కెన్ గో అండ్ వాచ్ దట్ వీడియో. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. అండ్ ఆ వీడియోలో నేను యుఎస్ నుంచి ఇండియా ఎందుకు వస్తున్నాను, ఈసారి ఒక స్పెషల్ రీజన్ కోసం వస్తున్నానని చెప్తానని చెప్పాను. సో ఐ వోంట్ డ్రాగ్ ఇట్, ఆబ్వియస్లీ మెనీ ఆఫ్ యూ ఆల్రెడీ నో. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ ఈ క్లిప్పింగ్ చూస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఎస్, ఇట్ ఈస్ మై మ్యారేజ్. నా మ్యారేజ్ కోసం వచ్చాను అనమాట. సో దానికోసం షాపింగ్కి వెళ్ళాను. వచ్చిన వెంటనే ద నెక్స్ట్ డే హైదరాబాద్లో మ్యారేజ్ షాపింగ్ చేశాను అనమాట. ఆఫీషియల్లీ ఇట్ ఈస్ మై ఫస్ట్ మ్యారేజ్ షాపింగ్. అంతకుముందు యూఎస్లో ఉన్నంత వరకు ఏవో కొన్ని ఆన్లైన్లో చూసాను, కానీ లైక్ జ్యువెలరీ కానీ శారీస్ కానీ అట్లాగా నేను కొనే ధైర్యం చేయలేదు. ఎందుకంటే క్వాలిటీ పరంగా అదంతా మిగతా వేరే ఈవెంట్స్కి ఓకే, కానీ మ్యారేజ్కి అని అంటే ఆ క్వాలిటీ అదంతా లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అంత పెద్ద ఈవెంట్కి అని చెప్పి ఆన్లైన్లో నేను కొన్ని చూశాను, విష్ లిస్ట్లో పెట్టుకున్నాను. వర్స్ట్ కేస్ బయట దొరకకపోతే అని చెప్పి, కానీ ఎక్కడ షాపింగ్ చేయలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ షాపింగ్ అనమాట మ్యారేజ్కి అఫీషియల్గా. అండ్ లక్కీలీ వెళ్ళిన చోట్లో మాకు వన్ డేలోనే మంచిగా శారీస్ దొరికినాయి. సెలెక్షన్ కూడా బాగా జరిగింది. మా ఫ్యామిలీస్, బోత్ సైడ్స్ ఫ్యామిలీస్ వచ్చారు. సో షాపింగ్ సెలెక్షన్లో బాగా హెల్ప్ అయింది. అండ్ ఇది వచ్చేసి ఇంటికి వచ్చేసాను అనమాట. ఆ తర్వాత రోజు ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఎవ్రీడే మార్నింగ్ లెగవడము ఏదో ఒక షాపింగ్కి వెళ్ళడం అనమాట. గోల్డ్ అని, సిల్వర్ అని, ఇంకా శారీస్, లేకపోతే ఇమిటేషన్ జ్యువెలరీ, అట్లా ఎవ్రీడే లేచామంటే ఏదో ఒకటి ఇంకా లిస్ట్ ఉంటుంది. లైక్ ఈరోజు ఇది ఫినిష్ చేయాలి, ఈరోజు ఈ షాపింగ్ కంప్లీట్ చేయాలి అని చెప్పి అంత హెక్టిక్ ఉంది నా ట్రిప్ మొత్తం. సో ఇక్కడ చూసినట్టు మీరు నేను శారీస్ తీసుకున్నాను అనమాట. ఇవి నా శారీస్ కాదు, బట్ స్టిల్ శారీస్ చాలా నచ్చాయి నాకు, చూపిద్దామని చెప్పి ఇది కూడా రికార్డ్ చేశాను అనమాట. అన్నీ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్లో. ఇవి కూడా మేము పెట్టే శారీస్ కూడా చాలా సెలెక్ట్ చేసి, అంటే ఒక్కొక్కరికి ఏది సెట్ అవుతుంది, ఏది బాగుంటుంది, వీళ్ళకి ఈ కలర్ ఉందా లేదా అలా చూస్ చేసుకున్నాము. అంటే శారీస్ అంటే ఏదో ఒక బల్క్లో కొనేయడం అట్లా కాకుండా వీ హ్యావ్ చూజన్ ఫర్ ఎవ్రీ పర్సన్ అనమాట, ఇది సెట్ అవుతుందా లేదా అని చెప్పి. అండ్ ఇంకా నా అటైర్స్ పరంగా వస్తే నేను నా ఎంగేజ్మెంట్కి 2 అటైర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లెహెంగా లాగా, బట్ అందరూ వేసుకుంటున్నట్టుగా నాకు వేసుకోవాలని లేదు. సో సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది. సో అందరూ ఎంగేజ్మెంట్, రిసెప్షన్ అని అంటే ఒక పెద్ద నెట్టెడ్ ఆర్ అట్లా లెహెంగాస్ కొనేసుకుంటారు. నాకు అలా కాకుండా సింపుల్గా అది ఒక 5 minutes to 10 minutes వేసుకునేది అనమాట. సింపుల్గా నీట్గా ఉండాలి, ప్లస్ శారీకి మ్యాచ్ అవ్వకూడదు కలర్ అని చెప్పి నేను అదంతా నా ఎంగేజ్మెంట్ అటైర్స్ లేకపోతే ఆ శారీస్, డ్రెస్సెస్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. బట్ ఫర్ నౌ అవన్నీ మాకు ఇంటి దగ్గరలో ఒక హోల్సేల్ షాప్స్ ఉంటాయన్నమాట. సో వాటిలలో బల్క్స్లో క్లాత్స్ ఇలా అమ్ముతారు. వాటిలో నేను తీసుకొని నాకు ప్యాటర్న్, కలర్ నచ్చిందంతా సెలెక్ట్ చేసుకొని దానికి మ్యాచింగ్ ఓనీ కూడా సెలెక్ట్ చేసుకొని నేను సెట్ చేసుకున్నాను అనమాట. అంటే డ్రెస్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తారు కదా, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, అలా చేశాను ఒక రకంగా చెప్పాలంటే. అండ్ అవుట్కమ్ చాలా బాగా వచ్చింది. ఈ వీడియో లాస్ట్లో కొంచెం చిన్న క్లిప్పింగ్స్ వేస్తాను నా అటైర్స్, ఎందుకంటే ఎలాగో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడి లేకపోతే ఎంగేజ్మెంట్ రిలేటెడ్ మొత్తం డీటెయిల్స్ చూపిస్తా కాబట్టి అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. అండ్ ఆ ప్యాటర్న్ అండ్ డిజైన్ తీసుకున్న తర్వాత కూడా స్టిచ్చింగ్ కూడా మాకు తెలిసిన మా ఇంటి దగ్గర ఉన్నారనమాట స్టిచ్ చేయడానికి. సో వాళ్ళతో ప్రతిదీ ప్యాటర్న్ ఇచ్చి నీట్గా స్టిచ్ చేయించుకున్నాము. అండ్ వాళ్ళు కూడా అంతే బాగా కుట్టారనమాట. అంటే టైంకి ఇవ్వడము, లేకపోతే చూపించిన డిజైన్ చూపించినట్టు కుట్టడం, అట్లా ప్రతిదీ కలిసి వచ్చింది మ్యారేజ్కి. సో అవన్నీ డీటెయిల్గా బ్లౌజ్ ప్యాటర్న్స్, డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, అవుట్కమ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. బట్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే గోల్డ్ షాపింగ్కి వెళ్ళాము. సో బేసిక్ షాపింగ్, ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బేసిక్ గోల్డ్ మాత్రం తీసుకున్నాము. అంటే తాళిబొట్టు చైన్ అండ్ బ్లాక్ బీడ్స్ అనమాట. సో దానికోసం వెళ్ళాము. సో బ్లాక్ బీడ్స్ అయితే నేను ఎంత వెతికినా సరే నా మైండ్లో అయితే పర్టికులర్ ఐడియా అట్లా ఏం లేదు, బట్ నచ్చితే తీసుకుందాం అనుకొని వెళ్ళాను. బట్ నాకైతే ఏమీ నచ్చలేదు. సో బ్లాక్ బీడ్స్ దగ్గర కాంప్రమైజ్ అయిపోయి టైం ఉందిలే అని చెప్పి జస్ట్ నార్మల్ చైన్ ఉంటుంది కదా, తాళిబొట్టు చైన్, అది వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లాకెట్ సపరేట్గా తీసుకొని నాకు నచ్చిన చైన్ సపరేట్గా తీసుకొని దాన్ని అటాచ్ చేయించామన్నమాట. అక్కడ షాప్లోనే చేస్తారు, మేము ఖజానాలో తీసుకున్నాము. సో నాకు నచ్చిన లాకెట్ వచ్చిన చైన్ ప్యాటర్న్ నాకు నచ్చట్లేదు. ఎయిదర్ అది
జుట్టుకు పట్టుకోవడమో లేకపోతే కొంచెం లావుగా చూడడానికి బాగున్నట్టుగా అనిపించింది. సో నాకు నచ్చిన చైన్ అది కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నా డ్రెస్ క్లాత్ తీసుకెళ్ళి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అవన్నీ చూస్ చేసుకొని నేను తెచ్చుకున్నాను అనమాట ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి. అండ్ అది మీరు చూస్తే ఆ రోజు నా ఎంగేజ్మెంట్ రోజు మార్నింగ్ అనమాట. ఎంత హెక్టిక్ ఉన్నా సరే నాకు మెమరీ లాగా ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే క్లిప్లో ఇది నేను డిజైన్ చేయించుకున్న అటైర్, ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ లేకపోతే టోటల్ కంప్లీట్ లుక్ అదంతా నెక్స్ట్ వీడియోలో చూపించి మాట్లాడతాను. అండ్ శారీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ ఇట్.